BBA, BCA, BCom Computers. 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి చందమామ కథ ఒకటి. న్యాయమైన విలువ చెప్తాం. ఓకే, బాగుందండి. పేరు బాగుంది కదా, నేను కరెక్ట్ పేరే చెప్పా ఈసారి. ఓకే. పూర్వం అట ఒక బెస్తవాళ్ళు, జాలరి వాళ్ళు, భార్యాభర్త ఉండేవాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు. ఇతను రోజు చెరువుకి వెళ్ళి చాలాసేపు ఏదో వాల వేసుకుని అన్ని చేపలు తెచ్చుకోవటం, మరి కొన్ని చేపలు అమ్మేసుకుని ఓ 4 చేపలు వంట చేసుకుని తినేవాళ్ళు, ఏదో బతికేవాళ్ళు. పిల్ల జల్లా లేరు. అయితే ఏమైందట, ఒకసారి ఇతను బాలేస్తే ఒక్క చేప పడిందట, పెద్దది. అయితే ఏంటో తమాషాగా ఉంది. దాని పొట్ట దగ్గర, గొంతు దగ్గర ఎక్కడో కొంచెం మధ్య భాగం, మరీ మధ్యలో కాకుండా కొంచెం యువతలకి ఉబ్బెత్తుగా ఉండి ఒక తమాషా షేప్లో ఉంది. ఉంటే సరే తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే ఏమైంది, ఆ పూట ఇంకేం పడలేదు, డబ్బులు వచ్చేందుకు కూడా లేదు, తినడానికి ఏమైనా కావాలి. అయితే వాళ్ళ ఆవిడ ఏమైంది, ఆ పొద్దున్నే చెప్పిందట, ఏదైనా కండగల చేప పడితే పట్టుకురా, పులుసు వండుకుందాము, ఎప్పుడు ఏవో వేయించుకుని తింటున్నాము, మా గంజలో నలుచుకుంటున్నాము అని చెప్పింది. ఇది ఇంతుంది. కండగల చేప దొరికింది కదా అని, ఇదేమిటో తమాషాగా ఉంది, కొత్త రకం దానిలాగా ఉందని ఇంటికి తీసుకుపోయాడు. తీసుకుపోతే వాళ్ళ ఆవిడ ఏం చేసింది, ఆ చేపని బాగా రుద్ది దాన్ని ఒక మంచి దీని మీద పెట్టి కొయ్యబోయింది. తెగల, ఏమిటో తెగటం లేదు అని భర్తను కూడా పిలిచింది. ఇద్దరు కలిసి ఓ చిన్న రంపాన్ని అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకుని ఇది చేసి కట్ చేశారు. చేపను కట్ చేస్తే దాన్ని కట్ చేసిన దగ్గర ఒక అంత గడ్డ లాంటిది కనపడింది లోపల, చేప లోపల. ఏమిటా అని దాని యువతలకి లాగారు. అయితే నొక్కుకుపోయింది దాని లోపల భాగంలో. అందుకే అది అంత బరువు ఉన్నది, అసలు పడకూడదు, ఎటాగో పడింది. తీరా చూస్తే అదొక రంగురాయి. ఇది ఏమంది, ఏమయ్యా మరి చూడిందేదో ఖరీదైన రాయల్లేముంది, ఆ నీళ్లలో ఎక్కడైనా అది ఏ పెద్ద చెరువులో నుంచి ఇందులోకి వచ్చి పడిందో, ఏ కాలువలో నుంచో వచ్చి ఇందులోకి వచ్చి పడి ఉంటుంది, ఎక్కడదో మింగేసింది, ఖరీదైన రాయి, ఏ రాజుగారికో ఇస్తే ఓ 10 రూపాయలు ఇస్తాడు, తెచ్చుకోవచ్చు కదా అన్నది. అంటే ఏమన్నాడు, సరే మరి ఈ పూటకి నీకు కూరొద్దా అన్నాడు. వద్దులే, గంజి తాగుదామని ఈ కోసిన చేప ఉంది కదా, దాన్ని ఎత్తి ఉప్పు డబ్బాలో, ఉప్పు జాడీలో పడేసింది. నిలవ ఉంటుందిలే, తర్వాత చూద్దాం, నీది రాయిని కొంచెం శుభ్రం చేసిస్తా, రాజుగారికి పట్టుకెళ్ళి ఇవ్వు. రాజుగారికి వింతైన వస్తువులు అవి ఇష్టం, మన రాజుకి. 10 రూపాయలైనా ఇవ్వపోతాడా, రూపాయితోటే మనం 2 నెలలు గడపచ్చు, ఆ రోజుల జీవితాలు అవి అన్నది. అనేసరికి సరే బాగానే ఉందిగా, ఆ చేపనెత్తి ఉబ్బుజాడీలో పడేశాక ఇతను కాస్త స్నానం చేసి ఏదో కాస్త గంజి తాగి ఆ రాయిని అంతుంది ఒక గుడ్డలో మూట కట్టుకుని దట్టిలో పెట్టుకుని రాజుగారింటికి పోయాడు. అదో పెద్ద కోట. కోట బయట ఒక ద్వారపాలకుడు కనపడితే, అయ్యా రాజుగారిని చూడాలంటే నన్ను లోపలి పోనివ్వండి అని అడిగాడు. అడిగితే అతను అన్నాడు, అట్లా ఎట్టా చూస్తునిస్తానయ్యా, ఎవరిని పెడితే వాళ్ళని లోపలికి వెళ్ళనిస్తామా, పని ఏమిటో చెప్పు అంటే, సరే ఇతనేమన్నాడు, బాబు పొద్దున్న చేపలు పడుతుంటే ఒక పెద్ద చేప దొరికిందండి, చేప పొట్లో ఒక రాయి ఉంది, రాయి ఏదో విశేషంగా కనపడుతుంది, రాజుగారికి వింత వస్తువులు ఇష్టం కదా, మరి ఇస్తే ఏదైనా 10 రూపాయలు చేతిలో పెడతాడేమో, ఆ రాయి నేనేం చేసుకుంటా, మా ఇంట్లో ఏం చేసుకుంటాం, అందుకని తెచ్చానండి అన్నాడు. అనగానే ఇతను ఏం చేశాడు, ఏది చూపించు అని చూశాడు. చూసి, ఉండు నువ్వు ఇక్కడే, నేను ఇది పట్టుకెళ్ళి రాజుగారికి చూపించుస్తా, ఆయన ఏదైనా ఇస్తే నీకు పట్టుకొచ్చి ఇస్తా, ఎందుకంటే అందరినీ ఈ సమయంలో ప్రవేశపెట్టాం ఓకే అని చెప్పి, సరే అంటే రాయి ఇచ్చేసి నా బదులు నువ్వు ఇక్కడ ఉండని ఆ ద్వారం దగ్గర ఇతన్ని కూర్చోబెట్టాడు. అది పుచ్చుకొని వెళ్ళిపోయి ఒక వ్యాపారస్తుడికి చూపించాడు. చూపిస్తే వ్యాపారస్తుడు ఏమన్నాడు, 1000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. 1000 ఇస్తాననగానే వీడికి ఆశ పుట్టింది. సరేనండి, ఆ 1000 జేబులో పెట్టుకుని ఆ రాయి ఆయనకి వదిలిపెట్టేసి వచ్చేసాడు. వాడికి అది ఇంకా ఖరీదైందని వ్యాపారస్తుడికి తెలుసు. వీడొక సైనికుడు, నాకు ఒక బెస్తవాడి దగ్గర దొరికింది అని చెప్పాడు. బెస్తవాడి దగ్గర దొరికితే వాడికి ఇచ్చేదేం ఉండదు, వీడికి మాత్రం ఎందుకు ఇవ్వాలి, ఓ 1000 ఇచ్చి వదిలిచ్చేసుకున్నాడు. వాడేం చేశాడు, 1000 జేబులో పెట్టుకుని ఇంటికెళ్ళి మంచి కొత్త పంచల చాపు ఎవరో పెట్టింది ఉంటే ఆ చాపు పుచ్చుకొచ్చి ఈ బెస్తవాడి చేతిలో పెట్టాడు. రాజుగారికి నచ్చింది, అదేదో బాగుంది కదా చూడ్డానికి, మరి బల మీద పెట్టుకుంటారట, ఇదిగో ఈ పంచల చాప నీకు ఇమ్మన్నారని, ఓ పంచల చాప అంటే పంచా ఉత్తరీయం, చాప అంటే జత, ఓకే, ఆ పంచల చాప ఎత్తి చేతిలో పెట్టాడు.
ఈ వెత్తవాడు అటు ఇటు తిప్పి చూసుకుని ఇంతేనా ఇచ్చాడు రాజు, సరేలే అని ఆ చాప పుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక రోజంతా వల వేస్తే పడింది చేప. సరే చేప వచ్చింది, ఓకే, వెళ్ళిపోయాడు ఇంటికి. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుంటున్నారు. ఇంతలో ఏమైంది, వ్యాపారస్తుడి చేతిగా రాయి వచ్చింది కదా, దాన్ని బాగా తోమి మెరిపించి చూశాడు, ఇది చాలా పెద్ద వజ్రం అని చెప్పి ఏం చేశాడు, ఆ ఊళ్ళో ఉన్న రత్నాల వర్తకుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయన అన్నాడు, మరి రాజుగారు కొంటారు దీన్ని, పద రాజుగారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికల్లా సరే రేటు కట్టండి చూస్తానన్నాడు ఆయన. చూస్తానంటే రత్నాల వర్తకుడు ఏం చెప్పాడంటే, ప్రభు ఇది ఇతనికి ఎక్కడి నుంచో వచ్చింది, మరి 30,000 ఇవ్వచ్చు దీనికి. వాడు ఇచ్చింది ఎంత, 1000 రూపాయలు. 30,000 ఇవ్వచ్చు అని తీసుకోండి అన్నాడు. 30,000కి తీసుకుంటే ఇది చాలా పెద్దది, దీన్ని ముక్కలు చేస్తే కనీసం ఒక 15-20 వజ్రాభరణాలకి సరిపడా చిన్న వజ్రాలు వస్తాయి, ఇందులో అన్ని ముక్కలు వస్తాయి. బాగుంది. చెప్పేసరికల్లా ఈయన ఏం చేశాడు, సరేనన్నాడు. ఈ రాజుగారికి ఒక అమ్మవారి లలితాదేవి ఉపాసన ఉంది. ఈయన అంతఃపురంలో ఒక పక్కన పెద్ద దేవతా మందిరం ఉంది. ఆయన ఇట్లా ఏదైనా వస్తువు కొనడానికి వచ్చినప్పుడు ఆ వస్తువు తీసుకెళ్ళి ఆవిడ ఎదురుగుండా పెట్టి ఆవిడ ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని చేస్తాడు. ఈయన ఈ రాయి చూస్తే మంచి రంగు వెరిసిపోతుంది, అటు ఇటు తిప్పితే తలుక్కుమంటుంది. సరే ఉండండి, 30,000 కదా, అలాగే కోశాధికారి దగ్గర తీసుకుందరు కానీ నేను చెప్తానని ఆ రాయి పుచ్చుకుని తీసుకెళ్ళి ఆ అమ్మవారి విగ్రహం చేతిలో, ఆవిడ చెయ్యి ఇట్లా ఉంటుంది, ఆ చేతిలో పెట్టాడు. రాయి పడిపోయింది. అంటే నో మళ్ళీ పెట్టాడు, పడిపోయింది. మూడోసారి పెట్టాడు, పడిపోయింది. తీసుకోవట్లా అమ్మవారు. మామూలుగా ఆయనకి తెలుస్తుంది, ఆవిడ నవ్విందనో చూసిందనో కళ్ళు ఆర్పిందనో ఆమె ఒప్పుకుందనో అతను ఇంటర్ప్రెట్ చేసుకుంటాడు అమ్మవారి సౌందర్యాన్ని. వస్తువు ఎందుకు ఉంటల్లా, ఒళ్ళో పెడితే ఒళ్ళో నుంచి దొర్లొచ్చేస్తోంది కిందకి. అంటే ఇందులో ఏదో ఒక అన్యాయం జరిగింది, దాన్ని సరిచేయాలనుకుంటోంది అమ్మ. ఈయన మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. వ్యాపారస్తుడికి ఏం చెప్పాడంటే, రత్నాల వర్తకుడికి, మీ దగ్గరికి ఇది ఎట్లా వచ్చింది అంటే, మారుబేరానికి వస్తుంది కదా ప్రభు, నాకు ఎవరైనా పట్టుకొస్తారు, మీకు చూపించి ఇంత రేటు కట్టించి నేను కొంత తీసుకుని వాళ్ళకి మిగిలింది ఇస్తాను, అది కదా మా బేరం. సరే నీకు పట్టుకొచ్చిన వాడెవడు అనగానే వ్యాపారస్తుడు బయట కూర్చుని ఉన్నాడు, ఏది 1000 రూపాయలు ఇచ్చినవాడు. అతన్ని పిలిచారు. ఏరా బాబు, నీకు రాయి ఎక్కడి నుంచి దొరికింది, ఎవరు పట్టుకొచ్చారంటే అతను మెమ్మే బెబ్బే అన్నాడు. కానీ తర్వాత మెల్లిగా వాకిట్లో ఈ ద్వారపాలకుడు ఉండే ఒక సైనికుడు, ద్వారపాలకుడు పట్టుకొచ్చి ఇచ్చాడు. అతనికి ఎంత ఇచ్చావంటే 1000 ఇచ్చావు. 30,000 తీసుకోబోతున్నారు ఇక్కడ. వాళ్ళకు 10,000 ఇచ్చినా ఇతనికి 20,000 వస్తుంది. అతను ఇచ్చింది 1000. సరే ఇప్పుడు ఆ సైనికుడు ఎవరు, ఆ సైనికుడి పేరు నాకు తెలియదండి, ఉదయ వేళలో అక్కడ ఉంటాడు, 4ంటికి రిలీవ్ అయిపోయేవాడు. అక్కడి నుంచి ఆ టైంలో ఉండే సైనికులందరినీ పిలిచి వ్యాపారస్తుడికి చూపించారు. తన దగ్గరికి వజ్రం తెచ్చిన వాడిని ఆయన గుర్తుపెట్టాడు. వాడిని పట్టుకున్నారు. నువ్వు రాయి ఎక్కడి నుంచి తెచ్చావు అంటే, ఇక రాజుగారి ముందుకు వచ్చాక అబద్ధం ఏం చెప్తాడు, అది చాలా మొహమాట పడి ఒక బెస్తబ్బాయి ఆయన ముసలాయన తీసుకొచ్చి ఇచ్చాడండి, మరి రాజుగారికి ఇస్తానన్నాడు, ఒక జత పంచలు చాపిచ్చి అది నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆ బెస్తవాడెవరు, అతను ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలియదు. అక్కడి నుంచి జనం అంతా రోడ్ల మీద పడ్డారు, సైనికులంతా. ఆ రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చిన బెస్త అతను గుర్తుపడతారు, ఎవరో నడిచొచ్చారు. అట్లా ఆ జాడలు తీసి ఆ ఊరు చేరారు. ఆ బెస్తాయిని పిలిపించారు. పిలిపిస్తే అతన్ని అడిగారు, నీకు ఫలానా రాజుగారే, నువ్వు ఫలానా ఒకరోజు నువ్వు ఒక రాయి తెచ్చి ఇక్కడ ఇచ్చావా అని. అవునండి, మేము ఒక చేపను పట్టాం, ఆ చేపలో ఉంటే మీకు ఇద్దామని తెచ్చాను, మీరు పంచెలు చాపిచ్చారు, సంతోషంగా వెళ్ళాను ప్రభు, కొత్త పంచెలు కట్టుకుని ఎన్నాళ్ళో అయింది. ఆ ఉత్తరయంతో నేను మా ఆవిడ చిన్న కాలువలో చేపలు పట్టుకుంటున్నాము అని చెప్పాడు. వాళ్ళు అల్ప సంతోషి. చిన్న ఉత్తరయం ఉంటే ఇద్దరు మనుషులు అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకుని నీళ్ళలో ఇట్లా చేసి చిన్న చిన్న చేపలు పడతాయి, ఇంతంతవి. ఉత్తరయం మహా బాగుంది, కొత్త బట్ట కట్టుకుని చాలా కాలం అయింది, చాలా సంతోషించారు. నీకు తృప్తి అయిందా అని అడిగాడు ఆయన. తృప్తే ప్రభు, చాలా తృప్తిగా ఉన్నాం అనేసరికల్లా ఆయనకి నవ్వొచ్చింది. 30,000 వరహాలు ఖరీదు చేసే వస్తువుకి బదులుగా ఒక పంచెలు చాపెళ్ళినా సంతోషించారు. అయితే నువ్వే పట్టుకున్నావన్న సాక్ష్యం నీ దగ్గర ఉందా అంటే, ఉండటానికి ఏముంది, వాళ్ళ కోసిన చేప మా ఇంట్లోనే ఉంది, నేను ఉప్పు జాడీలో వేశానంటే సరే తీసుకురమ్మన్నారు. భటులు ఆగమేఘాల మీద పోయి వాళ్ళు ఉప్పు జాడీ పుచ్చుకొచ్చారు.
అందులో చేప ముక్కలు తీస్తే దాని లోపల ఇట్లా గొయ్యలేము దాని పొట్టలో. ఈ వజ్రం కరెక్ట్గా అందులో కూర్చుంది. ఇట్లా దొరికింది, నేను ఇట్లా కోసాను అని చెప్పాడు. బాగుంది. సరే రాజుగారు సంతోషించి అతని జీవితానికి సరిపడా వేటాడకుండానే భోజనానికి సరిపోయేంత డబ్బిచ్చి పంపించారు. తర్వాత అతన్ని కుర్రవాడిని ముసలివాడిని మోసం చేసిన సైనికుడికి 110 కొరడా దెబ్బలు ఇచ్చారు. వ్యాపారస్తుడికి ఏమి ఇవ్వాల. వ్యాపారస్తుడు అతను వ్యాపారమే చేసుకున్నాడు, అంతే. దొంగ పని కాదు కదా అది. కాబట్టి వ్యాపారస్తుని ఇట్లా ఎవరైనా సాధారణ వ్యక్తులు గనక నీ దగ్గరికి వస్తువు అమ్మ చూపినప్పుడు వాళ్ళ వేరే బోట్స్ కనుక్కోవటం నేర్చుకోమని వ్యాపారస్తులందరికీ తెలియజేశారు. ఆ తర్వాత మన బెస్తవాడికి ఇదంతా ఇచ్చిన తర్వాత ఆ వజ్రాన్ని పెట్టుకెళ్ళి రాజుగారు అమ్మవారి చేతిలో పెడితే ఆవిడ మాట్లాడకుండా ఊరుకుంది. ఆ వజ్రం అక్కడ కూర్చుని న్యాయం జరిగింది. ఆమెకి న్యాయమైన విలువ, నిజమైన విలువ ఇచ్చేశాడు కాబట్టి ఒప్పుకుందనమాట. ఆ తర్వాత అమ్మవారి అలంకరణ సామాగ్రిలోనే ఆ వజ్రం ఎప్పటికీ ఉండిపోయిందట. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్యి.